అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము గత 6 నెలలుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని వివిధ వేదికల్లో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన మేరకు ఎట్టకేలకు ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టింది. అయితే ఈ మీటింగ్కు సెక్రటరీ ప్రెసిడెంట్గా నేను ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. అంటే ఉద్యోగ విధుల నుంచి నేను వేరే కారణాల వల్ల సస్పెండ్ అయినప్పటికీ అసోసియేషన్ కార్యకలాపాలు అంటే సస్పెండ్ అయిన వ్యక్తి అసోసియేషన్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఎక్కడా లేదు. నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం ఈరోజు నన్ను మీటింగ్ పిలవకుండా అడ్డుకునింది, మీటింగ్ రాకుండా అడ్డుకునింది. అంటే ప్రశ్నించే వాళ్ళని చూస్తే ప్రభుత్వం భయపడుతుంది, ప్రశ్నించే వాళ్ళని అనగదొక్కాలని చూస్తుంది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం 15 నెలలు అయింది. దగ్గర 15 నెలల్లో ఉద్యోగులకు సంబంధించి ఒక్క సమస్య పరిష్కరించలే. వాళ్ళు ఇచ్చిన హామీలు 9 హామీలు ఇచ్చారు ఉద్యోగులకు. 9 హామీల్లో ఒక్క హామీని అమలు చేయలే. పీఆర్సీని ఆల్రెడీ పీఆర్సీ కమిషన్ పాత గవర్నమెంట్ అపాయింట్ చేసిన పీఆర్సీ కమిషన్ రిజైన్ చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త పీఆర్సీ కమిషనర్ను కూడా 15 నెలలుగా నియమించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. కేవలం ఉద్యోగులకు పీఆర్సీని లేట్ చేయడం కోసం మాత్రమే ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయడంలే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. ఐఆర్ సంగతి 15 నెలలు అయింది. వెంటనే అంటే ఎప్పుడు అర్థం కాలేదు. 15 నెలలు అయింది, ఐఆర్ లేదు. 4 డిఏలు పెండింగ్, జూలైతో ఇవ్వాల్సింది కలుపుకుంటే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒక డిఏ ఇవ్వలే ఇంతవరకు. సిపిఎస్ అంశం మీద అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సిపిఎస్ జిపిఎస్ కంటే మెరుగైన విధానం తెస్తామన్నారు. కనీసం దాని మీద ఒక కమిటీ చేసిన పాపాను పోలే ఇంతవరకు. ఇట్లా ఏ హామీని కూడా అమలు చేయకపోగా రెగ్యులర్గా రావాల్సిన ఇష్యూస్లో కూడా ప్రమోషన్లు అలాంటి వాటిలో కూడా చాలా డిపార్ట్మెంట్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉద్యోగులను వేధించడం ఒక ఎత్తు. సచివాలయ ఉద్యోగులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత ఇబ్బంది పడుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థను తీసేసిండ్రు. వాలంటీర్లు చేసే పని అంతా సచివాలయ ఉద్యోగుల మీద పడింది. అదిగాక రోజు ఒక సర్వే, వారానికి 10 సర్వేలు చేస్తుంది సచివాలయ ఉద్యోగులు. ఇన్ని చేస్తుంటే దానికి అదనంగా P4 బాధ్యత. P4 కింద వాళ్ళు కుటుంబాలను దత్తత తీసుకోండి. దత్తత తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ నుంచి సిఎస్ గారేమో ఎవరికి వాళ్ళకి బలవంత పెట్టద్దని చెప్తున్నారు నోటి మాటగా. కానీ కింద ఫీల్డ్ లెవెల్లో స్టాఫ్ వాళ్ళకు టార్గెట్ పెడుతున్నారు. ఒక్కొక్కరు 2 మార్గదర్శకులు పట్టుకురండి అని. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు వాళ్ళు? వాళ్ళు పోతే పబ్లిక్ వాళ్ళని తిడుతున్నారు. మీకేం పని పడలేదా, మా ఇల్లు మీద పడుతున్నారు, మా దగ్గర డబ్బులు ఉందని మీకెవరు చెప్పిండ్రు, మేము బీదలను సాకితే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇలాంటివన్నీ మా మీద ఉద్యోగుల మీద మాట్లాడుతున్నారు. ఆ ప్రెజర్ ఎవరిని తీసుకురాకపోతే మీరే ఉండండి అంటున్నారు. చాలామంది సచివాలయ ఉద్యోగులను ఇప్పుడు ప్రభుత్వం 1,00,000 చిల్లర మార్గదర్శక కుటుంబాలని చెప్తున్నారు. ఆ లిస్టు బయట పెట్టాలి. సచివాలయ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో దాంట్లో తీయాలని చెప్పి కోరుతున్నా. ఇప్పటికైనా సచివాలయ ఉద్యోగులను కింద స్టాఫ్ ఏమంటున్నారు, దాంట్లో 3 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఫైనాన్షియల్ బెనిఫిట్, మెంటారు, ట్రైనింగ్ ఏదో టీచింగ్ ఏదో ఉంది. మీరు ఫైనాన్షియల్ లేకుండా నాన్ ఫైనాన్షియల్ పెట్టుకోండి అంటున్నారు. ఈ రకంగా సచివాలయ ఉద్యోగులను P4 కోసం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం P4 బాధ్యత నుంచి సచివాలయ ఉద్యోగులను నోటి మాటగా చెప్పడం కాదు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ పేర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. 4,000 మంది, దాదాపు 4,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ అయ్యారు. ఎలక్షన్ కోడ్ వల్ల మిగతా వాళ్ళు కాలేక ఆగిపోయారు. ఎలక్షన్ అయిపోయింది, కోడ్ అయిపోయింది, గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అయింది. ఉండే జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటో మాకేం అర్థం కాలే. ఆల్రెడీ జీవో కంటిన్యూస్ ప్రాసెస్, అది కొంతమంది అయ్యారు, కొంతమంది మిగిలిపోయారు వివిధ కారణాల వల్ల. వాళ్ళందరినీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలన్నీ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్కటి ఇవ్వలే. వాళ్ళకి చాలా తక్కువ జీతం వస్తుంది. వాళ్ళకి వచ్చే జీతం అంతా కలుపుకుంటే సంవత్సరానికి 2 లక్షలు కూడా దాటదు. అంత తక్కువ జీతంతో పనిచేసే వాళ్ళకు ఒక స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కావడం లే, వాళ్ళకి జీతం కూడా పెరగడం లే. కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మున్సిపల్ టీచర్లను తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధి కిందకి తెచ్చారు. తెచ్చినప్పుడు వాళ్ళకు ఇక్కడ ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండే టీచర్లతో సమానంగా సర్వీస్ రూల్స్ కానీ, ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు వాళ్ళకి ఏమి స్కూల్ ఎడ్యుకేషన్కి వర్తించే ఏమి వాళ్ళకి వర్తించడం లే. కనీసం PF అకౌంట్లు కూడా లేవు వాళ్ళకు. అందుకని మీరు చెప్పిన జీవోలో 84 జీవోలు చెప్పిన హామీని నిలబెట్టుకోలేదు. కాబట్టి అది రద్దు చేసి మళ్ళీ వాళ్ళను పాత డిపార్ట్మెంట్ మున్సిపల్కి పంపండి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అలాగే CRPలకు గవర్నమెంట్ 2024లో జీతం పెంచినప్పుడు కొన్ని 2-3 కేటగిరీలకు జీతం పెంచాలి, 23%. వాళ్ళకి 23% జీతం పెంచాలి. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడతామని చెప్పి ప్రభుత్వం మమ్మల్ని మీటింగ్కి రాకుండా బయట అడ్డుకోవడం అనేది నిజంగా అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం సరే మమ్మల్ని ఇబ్బంది పెడితే పెట్టిండు, ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టండి. మా ఉద్యోగ సంఘ నాయకులు మీరు ఎలా చూసుకునే ఇబ్బంది లే, ఉద్యోగులను ఇబ్బంది పెడితేనే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం
ఆలోచించి కళ్ళు తెరిచి ఉద్యోగుల పట్ల దృష్టి సారించి ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించాలి. పెండింగ్ బిల్లు ఇస్తామని చెప్పారు. పెండింగ్ బిల్లు 21,800 కోట్లు ఉంటాయని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రంలోనే ఉంది. ఇంతవరకు ఎన్ని పెండింగ్ బిల్లులు మీరు పే చేశారు, ఈ సంవత్సర కాలంలో ఎన్ని బిల్లులు కొత్తగా వచ్చాయి, ఈ రోజుకి ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయనేది చెప్పమని అడుగుతున్నాం. వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్పడంలే. మేము ఆర్టీ యాక్ట్ కింద అడిగినాం. ఆర్టీ యాక్ట్ కింద అడిగితే దానికి కూడా రిప్లై ఇవ్వడంలే ప్రభుత్వం. గతంలో మీటింగ్ పెట్టినప్పుడు మీకు ఇన్ని బిల్లులు ఇవ్వాలి, ఈ టైంలో కొంత ఇస్తాం, ఈ టైంలో కొంత ఇస్తామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీటింగ్ పెట్టలేదు, మళ్ళీ ఈ రోజు మీటింగ్లో చెప్తారో నాకు డౌటే. మేము ఆర్టీ యాక్ట్ కింద అడిగినా కూడా ఎంత బిల్లు పెండింగ్ ఉందనేది ఇంతవరకు ఇవ్వలే. ఫైనాన్స్ మినిస్టర్ గారు సంక్రాంతి కానుకగా వీళ్ళంతా పోలీసులు నన్ను కూడా అడ్డుకున్నారు మిత్రులందరూ, వాళ్ళకు ఇవ్వాల్సిన ఎస్ఎల్లో 2 సరెండర్ లీవ్లు సంక్రాంతి పండుగకి ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి ఒక్క సరెండర్ ఇచ్చారు, ఒక్క సరెండర్ ఇంకా ఇవ్వలేదు. మళ్ళీ సంక్రాంతి కూడా రాబోతుంది. కాబట్టి ప్రభుత్వం పెండింగ్ బిల్లు ఎంత టైం లోపల పేమెంట్ చేస్తుంది అనేది కూడా షెడ్యూల్ ఇవ్వాలి. ఈరోజు మీటింగ్లో అయినా కనీసం ప్రభుత్వం ఉద్యోగుల బాధలు దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశంలో అయినా ఒక మంచి నిర్ణయం, ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయం, ఉద్యోగులకు ఎంతో కాలంగా ఎదురు చూసిన పెండింగ్ సమస్యల మీద సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. కనీసం ఐఆర్ ఇవ్వాలి, 4 డిఏల్లో కనీసం 2 డిఏలన్నా మంజూరు చేసేలాగా ఈరోజు సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నా. ఒకవేళ అలా తీసుకోకపోతే మిగతా ఉద్యోగ సంఘాలతో చర్చించి మిగతా ఉద్యోగ సంఘాలను కూడా కలుపుకొని ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతాం. ఎందుకంటే ఉద్యోగుల్లో కూడా ఓపిక నశించింది. కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలని చెప్పి కొద్దిగా టైం ఇచ్చిండ్రు. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం పోయింది, 15 నెలలు కూడా అయిపోయింది. అంటే ఎంతకాలమైనా కూడా ప్రభుత్వం మన గురించి పట్టించుకోదనే భావన ఉద్యోగుల్లో వచ్చింది. కాబట్టి ఉద్యోగులు కూడా ఈరోజు రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈరోజు స్పందించి ఏమి నిర్ణయం తీసుకోకపోతే, ఉద్యోగులకు సానుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఉద్యోగులు రోడ్డు మీద రాక తప్పదు. ఉద్యోగులు కూడా పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.